దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు పాత నిబంధనలో మనకి జ్ఞానముతో నింపబడిన వాళ్ళు ఇద్దరు కనపడతారు. ఒకటి సొలొమోను, రెండు దానియేలు. వీరిద్దరి జీవితాలను మనం చూడగలం. జ్ఞానం, ఆయన దానియేలు గురించి కూడా మాట్లాడినప్పుడు దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం మనం. ఒకసారి చూడండి బైబిలు. యూదా రాజుగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజుగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవత ఆలయమునకు తీసుకొని పోయి తన దేవత ఆలయపు బొక్కసములో ఉంచెను. రాజు అస్వేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఈలాగా ఆజ్ఞాపించను, ఇశ్రాయేలుల రాజవంశంలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యత, ఈ మాట జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నివసింపదగిన కొందరి బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. జ్ఞానము కలిగిన వారిని, తత్వ జ్ఞానము కలిగిన వారిని. బైబిల్లో సొలొమోను గురించి కూడా రాయబడింది. ఆయన మహాజ్ఞాని అని రాయబడింది. అలాంటి జ్ఞాని లేడు, రాబోడని కూడా ఆయన గురించి రాయబడింది. సొలొమోను జ్ఞానాన్ని గురించి ఎన్నో విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఎన్నో విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. సొలొమోను యొక్క జ్ఞానం గురించి షేబా దేశపు రాణి ఆయనని దర్శించి చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపడి ఆయనని తెగ పొగిడినట్లుగా కూడా మనం చూస్తాం దేవుని వాక్యంలో. ఆ రెఫరెన్స్లు కూడా ఇప్పుడు మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి దేవుని వాక్యంలో రాజుల 1వ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధ వర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని అతనితో మాట్లాడగా, ఈ మాట, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చిన. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చిన తర్వాత రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావం కూడా చెప్పాడు. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. ఆమె అడిగిన వాటన్నిటికీ భావాన్ని కూడా చెప్పేశాడు. ఆ తర్వాత 4వ వచనం. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారములు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయముందినదై రాజుతో ఇట్లనింది, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. షేబా దేశపు రాణి అంటుంది, నేను వినిన దానికంటే కూడా ఇప్పుడు నేను చూచిన దానికంటే నేను వినింది సగమే అనింది. ఎంత పెద్ద పొగడుతో చూడండి. నేను మా దేశంలో నీ గురించి వినినది ఇప్పుడు చూసిన తర్వాత నేను వినింది సగమే, నేను చూచిందే చాలా ఎక్కువ ఉంది. ఆయన భోజనాలు కానీ, ఆయన పానీయాలు కానీ, ఆయనకి పానపాత్ర అందించే వాళ్ళ వస్త్రాలు కానీ, ఆ డైనింగ్ టేబుల్ కానీ, వాళ్ళు కూర్చుండే పీఠము కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఆమె వినిన దానికంటే చూసింది ఎంత గొప్పదో. ఈరోజు ఈ మాటలు కొంచెం మనం ఆలోచించాలి, గమనించాలి. వాక్యంలోనికి మనం వెళ్దాం. షేబా దేశపు రాణి ఆయనని పొగిడినటువంటి విధానం చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం వేసిందో. ఒక్కొక్కటి ఆయన జ్ఞానాన్ని గురించి. సొలొమోను కూడా చాలా జ్ఞానాన్ని సంపాదించాడు. ఆయనకి తెలియందేమి లేదు, అన్నీ తెలుసు ఆయనకి. చెట్ల గురించి తెలుసు, జంతువుల గురించి తెలుసు, మనుషుల గురించి తెలుసు, స్త్రీల గురించి తెలుసు,
సముద్రాల గురించి తెలుసు, వైద్యాన్ని గురించి తెలుసు, పశువుల గురించి తెలుసు, కోతుల గురించి తెలుసు, నెమళ్ళ గురించి తెలుసు, ఏ చెక్క వాడాలో తెలుసు, ఏ రాయి వాడాలో తెలుసు, కట్టడముల గురించి తెలుసు. ఎన్నో అన్నిటి మీద ఆయన జ్ఞానాన్ని సంపాదించాడు. అన్నిటినీ వివరంగా తెలుసుకున్నాడు. ఆయన ఏది అడిగినా కూడా దాని తాత్పర్యము, దాని అర్థము, దానికి జవాబు ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తిగా సొలొమోను మార్చబడ్డాడు. అంతేకాదు చాలా గొప్ప బ్రతికిన వాడిగా కూడా సొలొమోను మనకు కనబడతా ఉంటాడు. ఒక రోజు వండే వంటే ఎంత పెద్దదో, ఆయనకు ఆహారం రావాలంటే ఎక్కడి నుంచి తెలుసా? ఓడల్లో నుంచి వచ్చేది ఆయనకు ఆహారం. అంత సమృద్ధి కలిగిన వాడు సొలొమోను. కానీ నాకు అనిపించింది, ఆయనతోటి దానియేలు కూడా జ్ఞాని కదా, ఆయన్ని కూడా చూసినప్పుడు నేను ఇలా రాసుకున్నాను, సొలొమోను సూర్యుని కింద జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, దానియేలు సూర్యుని పైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అది తేడా వాళ్ళిద్దరికి. సొలొమోను సూర్యుని కింద జ్ఞానాన్ని అంటే ఈ భూ సంబంధమైనటువంటి అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, కానీ దైవ సంబంధమైన జ్ఞానములో సొలొమోను వెనకబడిపోయాడు. ఈరోజు చిన్నపిల్లల విషయంలో, సంఘం విషయంలో భూ సంబంధమైన అభివృద్ధి కోసం, ఆశీర్వాదం కోసం, ఆస్తి కోసం, ఘనత కోసం, గొప్పదనం కోసం నీ బిడ్డకి ఈ సూర్యుని కింద, ఆకాశం క్రింద ఏమేమి కావాలో అన్నీ అందించి సూర్యునికి పైన ఉన్న ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వటంలో వెనకబడిపోతున్నావేమో, మర్చిపోతున్నావేమో. ఇదే క్రిస్మస్. ఆ మహాజ్ఞానము పశువుల పాకలోనికి వచ్చాడు. యేసు ప్రభు మన జ్ఞానము కదా. అందుకే ఈ మాటలు నేను తీసుకుంటున్నాను. జ్ఞానులు దర్శించారు కదా ఆయన్ని, జ్ఞానులు సాగులు పడ్డారు కదా ఆయనకి, జ్ఞానుల కిరీటాలు నేలను తాకాయి కదా, జ్ఞానులు వచ్చి బహుమానాలు ఇచ్చారు కదా, జ్ఞానులు వెతుక్కుంటూ ఆయన గురించి అడిగి తెలుసుకొని సాగిలపడి పూజించి సమర్పించి వెళ్ళిపోయారు కదా. ఆ మహాజ్ఞానము మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు యేసయ్య. అందుకని సొలొమోను జీవితంలో చూసినప్పుడు కొన్ని విషయాలు కానీ గమనిస్తే చాలా ఆశ్చర్యం వేసింది. కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం వేసింది. సొలొమోను ప్రార్థన చేస్తే అది దేవునికి అనుకూలమైంది, అంగీకారమైంది. ఎప్పుడో తెలుసా? ప్రారంభ దినాల్లో రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలోనికి రండి ఒకసారి. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు నింపెను యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుట నిలవలేకపోయారు. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరమును కట్టించి ఉన్నాను. సదాకాలమందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలమును ఏర్పరిచి ఉన్నానని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలుల సమాజం అంతా నిలిచి ఉండగా ఇశ్రాయేలుల సమాజకులందరి ఈలాగు దీవించను. నా తండ్రి అయిన దావీదు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. నేను ఇశ్రాయేలీయులకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని యందుండునట్లుగా ఇశ్రాయేలుల గోత్ర స్థానములో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు, గాని ఇశ్రాయేలీయులకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరి ఉన్నానని ఆయన సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే, అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరిచి
ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరుల రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇశ్రాయేలు సమాజం అందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లన్నాడు, యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ హృదయం మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చు కనికిరము చూపు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియు దావీదునికి నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్టు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడవై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడు నీకుండక మానడని సెలవిచ్చితే నీవు నీ దాసుడు నా తండ్రియగు దావీదునికి ఇచ్చిన వాగ్దానము స్థిరపరచుము. ఇశ్రాయేలుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రినైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును చెప్పండి ఏంటంట అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థనలు పెట్టు మొరను ఆలకింపుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువో ఆ స్థలము అయిన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసునైన నేను నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని ఇదంతా చదివించాలనుకున్నాను, కానీ వినండి. సొలొమోను ఇలా ప్రార్థన చేశాడు. ప్రారంభంలో కూడా నాకు జ్ఞానం కావాలన్నాడు, వివేకం కావాలన్నాడు, నీ ప్రజలని ఏలాలన్నాడు. అయ్యా నాకు అధికంగా ఇవ్వద్దు, తక్కువ చేయొద్దు, తగు మాత్రం చాలు అన్నాడు. ఇలా సొలొమోను చేసిన ఈ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంది. దేవునికి అంగీకారముగా ఉంది. ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆయన ప్రార్థనలోని మాటలు దేవుడు అంగీకరించాడు. ఆయన ప్రార్థనలోని ఆ తాత్పర్యము లేదా కాన్సెప్ట్ దేవుడు అంగీకరించాడు. బాగానే ఉంది. కానీ రాను రాను సొలొమోను జీవితం ఏమైపోయిందంటే ప్రార్థన అయితే దేవునికి అంగీకారమైంది, కానీ సొలొమోను జీవితము దేవునికి అంగీకారం కాలేదు. ఎందుకు అంగీకారం కాలేదు అనంటే ఇదే రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చిన ఈ పదాలు చూశారండి. ఆయన ప్రార్థన ఎలా ఉంది? ఆయన జీవితం ఎలా ఉంది? ఈరోజు చాలా సీరియస్గా తల్లిదండ్రులు ఆలోచించాలి, విశ్వాసులు ఆలోచించాలి, పెద్దలు ఆలోచించాలి. మీ పిల్లలు ఆధ్యాత్మిక ఎదుగుతున్నప్పుడు, మీ పిల్లలు జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, మీ పిల్లలు భక్తిలో ఎదుగుతున్నప్పుడు, మీ పిల్లలు దేవుని సన్నిధిలో ఒలివ మొక్కలాగా ఎదుగుతూ ఉన్నప్పుడు మీ ప్రార్థనలు వాళ్ళ కోసం బాగున్నాయి, మీ జీవితం వారి కోసం బాగుందా? మీ ప్రార్థనలు బాగానే ఉన్నాయి. నా బిడ్డకి ఉద్యోగం కావాలి, నా బిడ్డకి చదువు రావాలి, నా బిడ్డకి జ్ఞానం కావాలి, నా బిడ్డ ఆఫీస్ రావాలి, నా బిడ్డలు ఇల్లు కట్టుకోవాలి, నా బిడ్డలు విదేశాలు వెళ్ళాలి, నా బిడ్డలు సుఖ సంతోషాలతో ఉండాలని నీ ప్రార్థన బాగానే ఉంది. కానీ నువ్వు జీవిస్తున్న జీవితం ఎలా ఉంది? జీవితం ఎలా ఉంది? బిడ్డల కోసం మంచి కోరుకుంటున్నావు, బిడ్డలని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నావు. పుట్టినరోజు అయితే దైవజన్ని పిలిచి ప్రార్థన చేపిస్తూ ఉన్నావు. పండుగ వస్తే కొత్త బట్టలు కుట్టించి దేవుని మందిరానికి తీసుకొని వస్తున్నావు. దైవజనుడి ఇంటికి వస్తే
వందనాలు చెప్పిస్తూ ఉన్నావు, ప్రైజ్ ది లార్డ్ చెప్పిస్తూ ఉన్నావు, 1-2 కంఠత వాక్యాలు చెప్పిస్తూ ఉన్నావు. వాడు ప్రార్థనా జీవితాన్ని, వారి భక్తి జీవితాన్ని సేవకుల ముందు ఎంతో గొప్పగా పొగుడుతూ చెబుతూ ఉన్నావు. అయితే నేను అడుగుతూ ఉన్నాను, నీ జీవితం ఎట్టుంది? నీ మాటలు బాగానే ఉన్నాయి. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంది. సొలొమోను జీవితం చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఈరోజు ఆ స్థితిలో ఉన్నావా? ఆ స్థితిలో ఉన్నావా? బైబిల్ చదవటంలో నీకు సాటి లేదు, పోటీ లేదు. ప్రార్థన చేయటంలో నీకు సాటి లేదు, పోటీ లేదు. దేవుని మందిరికి రావటంలో నీకు సాటి లేదు, పోటీ లేదు. కానీ నువ్వు జీవిస్తున్న జీవితం ఎలా ఉంది? ప్రార్థనే అంగీకారము, బ్రతుకు అంగీకారంగా లేదు. ఎంత దారుణం! బలులు అర్పించిన సొలొమోను, మందిరాన్ని కట్టిన సొలొమోను, ప్రార్థన చేసిన సొలొమోను, జ్ఞానం కలిగిన సొలొమోను, తెలివి కలిగిన సొలొమోను, రాజులు రాణులు సహితము ఆయన వైభవాన్ని చూసి ఆశ్చర్యపడి పొగిడించుకున్నటువంటి సొలొమోను 11వ అధ్యాయంకి రాగానే తిరగబడిపోయింది, ప్లేటు తిరగబడిపోయింది. ఇప్పుడు చాలామంది ఈ మాటలు తీసుకొని సొలొమోను ఏమన్నా భక్తిపరుడా, ఈ బైబిల్ అన్నీ ఇట్లాంటి మాటలు రాసింది, బైబిల్ మంచిది కాదు అంటారు. బైబిల్ అన్నీ ఈ మధ్య కొత్త ఒక వర్డ్ మత శాందస్తవాదులు వాడుతూ ఉన్నారు. బైబిల్ బూతు పుస్తకం అంటా ఉన్నారు. నేను దానికి ఒక ఆన్సరు, నాకు తెలిసింది ఒక ఆన్సర్. ఏం తెలిసిందంటే, ఈనాడు పేపర్ ఉందనుకోండి, వార్తా పేపర్ ఉందనుకోండి, సాక్షి పేపర్ ఉందనుకోండి, దాంట్లో పలానా దగ్గర పలానా ఊర్లో పలానా అమ్మాయిని 5గురు కలిసి రేప్ చేసి చంపేశారు అంటే అప్పుడు పేపర్ బూత్ పేపరా? ఆ పేపర్ బూతుదా? టీవీలో వార్తలు చదువుతూ ఉంటారు కదా, పలానా ఇంట్లో దొంగలు పడ్డారు, అక్కడ వాళ్ళిద్దరిని చంపేశారంటే అప్పుడు పేపరు ఆ న్యూస్ ఛానల్ దొంగదా? బూత్ ఛానల్ అది? జరిగిన సంగతిని వాస్తవంగా చెప్పింది బైబిలు, అంతేగాని ఇది బూత్ పుస్తకం కాదు. ఇది ఏం జరిగిందో ఆ విషయాన్ని మన తారతమ్యం లేకుండా, మన అనే వాళ్ళు అనే విభేదాలు లేకుండా, రాజైనా మంత్రి అయినా సైనికుడైనా సామాన్యుడైనా సరే వాని పాపాన్ని ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా పట్టబయలు చేసినటువంటి పవిత్ర గ్రంథము బైబిలు, బూత్ పుస్తకం కాదు ఇది. దాంట్లో అంతా వ్యభిచారం ఉంది, దాంట్లో అంతా పాపం ఉంది, దాంట్లో అంతా ఉందంటే పాపాన్ని కూడా పట్టబయలు చేసి ఇలా ఉండకూడదు, ఇలా ఉన్నారు, దానికి వచ్చే నష్టం ఇదని బయలుపరిచిన పవిత్ర గ్రంథం బైబిల్. ఆ తెలియక దాన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సొలొమోనుకి అన్నిటిని గురించిన జ్ఞానం ఉన్నా కూడా ఒక విషయం, సత్యమును గురించిన జ్ఞానం లేదంట సొలొమోనుకి. సత్యమును గురించిన జ్ఞానం, సత్యం అంటే ఆ ప్రభువుని గురించిన జ్ఞానం లేదంట. ఆయన చెప్పిన మాటే, నేను చెప్పిన మాట కాదు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం ఏంటంటే, సత్యమైనది దూరముగాను లోతుగాను ఉన్నది. చూడండి ఏంటంట, సత్యమైనది ఎక్కడుందంట? దూరముగాను లోతుగాను ఉన్నది. సత్యమును గురించిన జ్ఞానంలో సొలొమోను వెనకబడిపోయాడు. ఈరోజు నీ జీవితం అలా ఉందేమో. సత్యమైన క్రీస్తుని గురించిన జ్ఞానంలో వెనకబడిపోయావేమో, పరిశుద్ధతలు వెనకబడిపోయావేమో, పవిత్రతలు వెనకబడిపోయావేమో, విశ్వాసంలో ప్రార్థన జీవితంలో వెనకబడిపోయావేమో. అప్పుడెప్పుడో ఒక్కసారి చేసిన ప్రార్థన, రక్షణ పొందినప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు చేసిన ప్రార్థన తప్ప నీ జీవితంలో ఇంకా ప్రార్థనని కోల్పోయావేమో, వాక్యాన్ని కోల్పోయావేమో. అప్పుడెప్పుడో కదా ప్రారంభంలో ఉన్నటువంటిది. ఇలా కుటుంబాలకి ఆపాదిస్తే ప్రారంభంలో ఉన్న ప్రేమ, ప్రారంభంలో భార్య మీద ఉన్న ప్రేమ, ప్రారంభంలో భర్త మీద ఉన్న ప్రేమ, ప్రారంభంలో కోడల మీద అల్లుడి మీద ఉన్న ప్రేమ, ప్రారంభంలో కూతురి మీద కొడుకు మీద ఉన్న ప్రేమ, ఈరోజు అవన్నీ ఏమైపోయినాయో. అప్పుడెప్పుడో ప్రారంభంలో చేశాడు ఆ ప్రార్థన, ఎప్పుడో మందిరాన్ని కట్టినప్పుడు చేశాడు, బాధ్యతలు అప్పగించబడినప్పుడు చేశాడు. ఆ తర్వాత ఏమైపోయింది? బాప్తీసం తీసుకున్నప్పుడు చేసిన ఆ భక్తి ఏమైపోయింది? ఇప్పుడు రక్షణ పొందినప్పుడు తీసుకున్న తీర్మానం ఏమైపోయింది? ఇప్పుడు బల్ల తీసుకున్నప్పుడు వణిగిపోతామే, అప్పుడు ఎక్కడ లేని భక్తి ద్రాక్షారసం పట్టుకున్నప్పుడు వస్తుంది మనకి సంఘాల్లో. అసలు ఎప్పుడు ఆ రొట్టె తీసుకున్నప్పుడు వస్తుంది, అసలు కళ్ళు తెరవరు. రొట్టె తీసుకొచ్చి తడుతున్నా కూడా కళ్ళు తెరిసే పరిస్థితి, అంత పెద్ద భక్తి అయిపోద్ది. అప్పుడు మాట్లాడేటప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు, బజార్కి వెళ్ళినప్పుడు, కోపం వచ్చినప్పుడు, సమస్య ఉన్నప్పుడు అప్పుడు స్తోత్రం రాదా? అప్పుడు స్తుతులు ఉండవా? అప్పుడు పశ్చాత్తాపం ఉండదా? అప్పుడు కనికరం ఉండదా? ఆ రొట్టె ద్రాక్షారసం పట్టుకున్నప్పుడేనా వేసి రక్తం అని ఉనికేది? ఆ తర్వాత నీ ఆఫీసులో, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ ఇంట్లో, నీ వీధిలో
యోబు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు తను రాసుకుంటూ తను కూడా సాక్ష్యం ఇచ్చుకున్నాడు. సాతాను సాక్ష్యం ఇచ్చింది, స్నేహితులు సాక్ష్యం ఇచ్చారు యోబు గురించి. యోబు భార్య కూడా సాక్ష్యం ఇచ్చింది. యోబు భార్య ఏమంటుందో తెలుసా? యథార్థతని వదలకుండా నువ్వు అంది. ఏం యథార్థత? భార్య మెచ్చుకునేంత యథార్థత అయింది, భార్య మెచ్చుకునేంత పరిశుద్ధత అయింది, భార్య మెచ్చుకునేంత భక్తి అయింది. యోబు భార్య అని తిట్టడం కాదు, యథార్థతను వదలవా నువ్వు? తన ఇంట్లో ఎంత యథార్థంగా, ఎంత ఓర్పుగా, ఎంత సహనముగా, ఎంత భక్తిగా యోబు అన్నాడు. స్నేహితులు నీ యథార్థత అన్నారు. స్నేహితులు కూడా, స్నేహితుల దగ్గర తన సాక్ష్యము, భార్య దగ్గర తన సాక్ష్యము, సాతాను దగ్గర తన సాక్ష్యము, దేవుని దగ్గర తన సాక్ష్యము, తన గురించి రాసుకున్న సాక్ష్యము, ఏది తప్పిపోలేదు యోబు జీవితంలో, ఏది తప్పిపోలేదు. ఏమైపోయాడు సొలొమోను? చూడండి ఎలాంటి పరిస్థితి. అందుకే దేవుడు సొలొమోను జ్ఞానాన్ని ఎంత సింపుల్గా తీసేశాడు కదా. దేవుడిచ్చినవి దేవుని కొరకు వాడలేకపోయాడు సొలొమోను. అది దేవుడిచ్చిన దేవుని ఆనందం కోసం వాడలేకపోయాడు, దేవుడిచ్చిన దేవుని సంతోషం కోసం వాడలేకపోయాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడిచ్చిన దేవుని కోసం ఉపయోగపడట్లేదు. ఉద్యోగం దేవుడిచ్చాడు, నీ ఉద్యోగం దేవుని కోసం ఉపయోగపడుతుందా? కారు దేవుడిచ్చాడు, నీ కారు పరిచర్య కోసం వాడబడుతుందా? ఇల్లు దేవుడిచ్చాడు, ఆ ఇల్లు దేవుని యొక్క స్తుతికి వాడబడుతుందా? దైవజనుల ఆతిథ్యానికి వాడబడుతుందా? ఆశ్రమానికి వాడబడుతుందా? దేవుడు బోల్డ్ అంత డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బు ఆత్మల రక్షణ కోసం, పరిచర్య కోసం వాడబడుతుందా? దేవుడు మనకిచ్చిన భూములు, స్థలాలు, దేవుడు మనకిచ్చిన చదువు, దేవుడు మనకిచ్చిన వయస్సు, దేవుడు మనకిచ్చిన ఆయుష్ దేవుడి కోసం వాడబడుతుందా? సొలొమోనుకి జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సొలొమోనుకి వివేకం ఎవరు ఇచ్చారు? దేవుడిచ్చాడు. సొలొమోనుకి అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సొలొమోనుకి ఆధిక్యత ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సొలొమోనుకి ఆ ఉన్నతమైన స్థానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అవన్నీ దేవుని కోసం వాడబడుతున్నాయా? దేవుడిచ్చిన దేవుని కోసం వాడకుండా నీ కోసమే, నీ పిల్లల కోసమే, నీ తరతరాలకే కూడబెట్టి వాడబడకపోతే ఇదిగో ప్రభు అంటాడు, నీకంటే ఈ పువ్వు, ఈ గట్టి పువ్వు మేలు అంటాడు. దేవుడిచ్చినయే, దేవుడిచ్చిన కొత్తలో ఎంత బాగా చదువుతావో, దేవుని దయ, దేవుని దయ, దేవుని దయ. మరి ఏదది? దేవుని కోసం దేవుడిచ్చిన వాటిని సంతోషంగా అనుభవిస్తూ ఉన్నాం. మంచిదే, చెడ్డదనట్లేదు. కానీ దేవుడి నీకిచ్చిన వాటిని బట్టి దేవుడు సంతోషించుచున్నాడా అనే ప్రశ్న వేసుకో. దేవుడిచ్చిన వాటిని సంతోషముగా అనుభవిస్తున్న మనము దేవుడిచ్చిన వాటితో దేవుడు సంతోషంగా ఉన్నాడా? మనకిచ్చినాక దేవుడు సంతోషంగా ఉన్నాడా? దేవుడు ఆనందపడుతున్నాడా? యోర్దాను నదిలో యేసయ్య బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఆకాశము నుండి ఒక స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఉందా ఈరోజు? దేవుడిచ్చిన వాటితో దేవునికి ఉపయోగపడకపోతే ఎలాగండి? అది ఎంత దారుణం, ఎంత కష్టం, ఎంత నష్టం. ఆలోచించాలి. ఇలా జరగటానికి సొలొమోను జీవితంలో ఒక 3 కారణాలు చెప్తాను నేను. ఇలా జరగటానికి సొలొమోను జీవితం మొత్తం 5 విషయాలు చెప్తాను, ముగిస్తాను. మొదటిది, ఏంటయ్యా సొలొమోను ఇలా అవటానికి రీజన్స్? చాలా చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ చాలా కఠినంగా ఉంటుంది, చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. ఇలా జరగటం ఒకటి, సొలొమోనుకి ఆధ్యాత్మిక నియమం లేదు. సొలొమోనుకి నియమ ప్రకారం జీవించలేకపోయాడు. ఆయన ఈ పని చేయకూడదు అన్నప్పుడు ఆ పని చేయకూడదు, కానీ సొలొమోను ఏం చేశాడు. అది నియమం లేకపోవటం. రెండో మాట, సొలొమోను ఆధ్యాత్మిక సాధన లేదు. అప్పుడెప్పుడో ప్రార్థన చేశాడు, ఇంకా ఆయన జీవితంలో ప్రార్థన లేదు. 2 సార్లు 3 సార్లు చేశాడు అంతే. 40 సంవత్సరాలు పరిపాలన చేసిన సొలొమోను 1-2 సార్లు ప్రార్థన చేశాడండి, ఇంకా ప్రార్థన లేదు. ఎంతకాలమైంది నువ్వు బైబిల్ చదివి? ఎంతకాలమైంది నువ్వు ప్రార్థన చేసి? సాధన లేదు, ఆత్మీయ సాధన లేదు. మాట అడుగుతున్నాను, చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి పాస్టర్ గారు ఒక ఆదివారమే వాళ్ళకి ఆయన ముఖం కనపడేది. ఇంకా మళ్ళీ ఆదివారం దాకా పాస్టర్ ముఖం చూడరు, పాస్టర్తో మాట్లాడరు. ఒక ఆదివారమే దేవాలయంతో వాళ్ళకి సంబంధం, ఇంకా మరలా ఆదివారం వచ్చిందాక దేవుని మందిరంతో వాళ్ళకి సంబంధం లేదు. ఒక ఆదివారమే వాళ్ళ డబ్బులు ఏమన్నా ఉంటే కానుక పుట్లే వేసేది, మిగతా ఇప్పుడు ఇంకా వాళ్ళ డబ్బు దేవునికి అవసరం లేదు, ఇంకా వాళ్ళు కనబడరు. ఇంకా పరిచర్య ఉందయ్యా అంటే రారు, ప్రార్థన ఉందయ్యా అంటే రారు, యూత్ మీటింగ్ అంటే రారు,
ఉపవాస ప్రార్థన అంటే రారు, విగ్రహ ప్రార్థన అన్నా రారు, బైబిల్ స్టడీ అన్నా రారు, కుటుంబ ప్రార్థన అన్నా రారు. ఆదివారం మాత్రమే, అదే వాళ్ళ బ్రతుకులు. ఇంకా ఒక ఆదివారం మాత్రం. ఏది సాధన? సాధన ఏది? సాధన లేకపోతే భక్తి బాగుంటుందా? మనం బాగుంటామా? మూడవది, ఆధ్యాత్మిక సహవాసం లేదు ఆయనకి. నో ఫెలోషిప్. ఆయన చుట్టూ ఎవరుంటారు? భజన చేసేవాళ్ళు ఉన్నారంతే. ఎవరున్నారంటే ఆయన చుట్టూ? భజన చేసేవాళ్ళు. శబాదేశ్వరాన్ని వచ్చి భజన చేసి వెళ్ళింది. ఆ హీరామ్ అని ఆయన వచ్చి భజన చేసి వెళ్ళాడు. అక్కడ ఉన్న సైనికులు వచ్చి భజన చేసి వెళ్ళారు. అక్కడిక్కడ వాళ్ళు వచ్చి ఆయనకు వచ్చి భజన చేసి వెళ్ళిపోయారు. ఆత్మీయ సహవాసం లేదు. ఎక్కడ కనబడదు ఆత్మీయ సహవాసం? సొలొమోను జీవితంలో. ఆయన జీవితం మొత్తంలో ఎక్కడ కనపడదు ఆత్మీయ సహవాసం. ఈరోజు ఎవరు నీ ఫ్రెండ్స్? 10 మంది ఉండాల్సిన అవసరంలే, ఊరికి 4 ఉండాల్సిన అవసరంలే, వీధికి 5 ఉండాల్సిన అవసరంలే. ఒక్కళ్ళు 2 ఉన్నా ఎంత సంతోషమో. ఆధ్యాత్మిక స్నేహితులు. బబులోను దేశంలో దానియేలుకి ఎవరంట? 3 స్నేహితులు ఉంటే ఎంత ప్రార్థనా పరులో, ఎంత ప్రార్థనా పరులో. దానియేలు భక్తి అనుకుంటే దానియేలు కంటే వీళ్ళు ఎంత భక్తో తెలుసా? అసలు పరాయి దేశంలో, బానిసలుగా వెళ్ళిన దేశంలో గడగడలాడించే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజు నెబుకద్నెజరుని ఆ దేశ ప్రజలందరూ ఆ దురాయన మైదానంలో నిలబడి అందరూ చూస్తా ఉంటే వాళ్ళందరి ముందు ఈ 3 అన్నారు నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలిచారు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పేరు పెట్టి పిలిచారు. ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. ఈ అగ్నిగుండం లేస్తావా? వేసుకో. మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు. రక్షించకపోయినా కూడా, విన్నారు ఈ మాట? రక్షించకపోయినా కూడా నీ దేవతకి నమస్కారం చేసేది లేదు. ఉందా దమ్ము, ధైర్యం నీకు? సహవాసంలో వస్తుంది సహవాసం. నాకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారని చెప్పగలరా? ఈరోజు నేను చెప్పగలను, కాపరి నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది సంఘంలో ఉన్నారు. కాపరి చేతుల్ని వాళ్ళు భుజానెత్తుకునేవాళ్ళు. ఈరోజు నేను రాష్ట్రం కాదు 10 రాష్ట్రాలు తిరగగలుగుతున్నానంటే, ప్రతిరోజు మీటింగ్లకు సేవకి వెళ్ళగలుగుతున్నానంటే, ఇక్కడ కొంతమంది ఉన్నారు సంఘాన్ని అలా ఎత్తి పట్టుకొని, నేను లేకపోయినా కూడా నా కోసం కన్నీరు గార్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు. ఒక్క రవ్వ కూడా సేవలో చిన్న లోపం కూడా లేకుండా చూసుకునేవాళ్ళు. నా ఆర్థిక పరిస్థితుల్లో ఏం కావాలో పాస్టర్ గారికి అని, ఎలా చేస్తున్నాడో అని సహాయం చేసేవాళ్ళు. ఇంటికి పిలిచి సహాయం చేసేవారు, ఇంటికి వచ్చి సహాయం చేసేవారు. కనబడితే వెతికి వచ్చి దాచిపెట్టి సహాయం చేసేవాళ్ళు ఈరోజు సేవకున్నారు. అందుకే చేయగలుగుతున్నాం. అర్థమవుతుందండి? తల్లిదండ్రులు మీ బిడ్డల భక్తి జీవితాన్ని కాపాడాలా. తల్లిదండ్రులు మీ బిడ్డల ప్రార్థనా జీవితాన్ని కాపాడాలా. తల్లిదండ్రులు మీ బిడ్డల యొక్క పరిశుద్ధతని కాపాడాలా. తల్లిదండ్రులు మీ బిడ్డల దగ్గర నటించొద్దు, జీవించాల ప్రభు కోసం. అలా జీవిస్తే ఎంత బాగుంటుందో కదా. ఆ బిడ్డలని దేవుని వాక్యములో, సహవాసములో, మందిరములో పెంచటం. ఆ పెంచే పిల్లల్ని కుటుంబాలు కాపాడాలా. లోక జ్ఞానం కోసం, లోక ఆస్తి కోసం, లోక చదువు కోసం, లోకం కోసమే నీ బిడ్డల్ని పెంచుకొని వెళ్ళిపోతే ఒకరు సాతాను తుంచుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఏడ్చిన ఉపయోగం లేదు. దేవుని కోసం పెంచుదాం, దేవుని కోసం నిలబెడదాం. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించిన కాక. ప్రార్థన చేసుకుందామండి. తలలు ఉంచుదాం, కన్నులు మూసుకుందాం. దయగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ వాక్యం చాలా బలమైంది, శక్తి కలిగింది ప్రభా. ప్రాణాత్మలను మూలుగులను విభజించేంత మట్టుకు దూరతదని వాక్యంలో రాశావు తండ్రి. మాకు నొప్పి పుట్టితే తండ్రి నీ వాక్యం. అయ్యా కనికరించండి. ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నామో, మా కుటుంబాలు, మా జీవితాలు, మా బ్రతుకులు, మా పిల్లలు, అయ్యా మా భక్తి, మా సహవాసాలు, మా నిబద్ధత, మా సాధన ఒక్కసారి పరిశీలించుకోవటానికి సహాయం చేయండి ప్రభా. కనికరించండి, దయ చూపించండి ప్రభా. ఏదైనా మార్పులు రావాల్సి ఉంటే ఈరోజు సరి చేసుకోవటానికి సహాయం చేయండి. చిల్డ్రన్ క్రిస్మస్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డలందరినీ మీరు దీవించండి. మేము వారికి యోబు వలె ఒక కంచె వేయటానికి సహాయం చేయండి ప్రభా. సాతాను పొంచి ఉన్నాడు తండ్రి, పొంచి ఉన్నాడు. ప్రార్థనని కంచెతో కాపాడుకోవటానికి సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి, మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.